ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి అద్భుతకరమైనటువంటి మాట, ఆయన ఎవ్వరు కూడా చూడలేని, ఎవరు గ్రహించలేని మహత్తైనటువంటి కార్యములను నీ జీవితంలో చేయబోతా ఉంటున్నాడు. ఆమేన్. అద్భుత కార్యములను దేవుడు నీ జీవితంలో చేయబోతా ఉంటున్నాడు. ఇన్ని రోజులుగా నీవు దేని గురించి వెయిట్ చేస్తూ ఉన్నావో, దేని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నిరీక్షణతో, ఓపికతో ఎటువంటి కార్యము కొరకైతే నీవు సహనం కలిగి దేవుని సన్నిధిలో ఓపికతో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నావో, ఈ ఉదయకాల సమయంలో ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన చేయబోతూ ఉంటున్నాడు. ఉద్యోగం కోసం దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతుంటున్నావా? లేకపోతే నీవు చేస్తున్నటువంటి వ్యాపారంలో, లేకపోతే ఉద్యోగంలో సరైనటువంటి అభివృద్ధి లేదా? లేకపోతే నీవు దేని కోసం ఎదురు చూస్తున్నావు? వివాహం కొరకు ఎదురు చూస్తున్నావా? ఇలా ఎలాంటి కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో వాటిని అన్నిటిలో కూడా దేవుడు ఎవ్వరు కూడా గ్రహించలేనటువంటి గొప్ప కార్యములను నీ జీవితంలో ఇది జరిగిందా అన్నటువంటి ఒక ఆశ్చర్యాన్ని ప్రజలలో కలిగించేలాగా పరిశుద్ధ ఆత్మదేవుడు నీ జీవితంలో దేవుడు చేయనై ఉంటున్నాడు. ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు, ఆయన అద్భుత కార్యములు చేసే దేవుడు. కాబట్టి నీ నిరీక్షణను కోల్పోకుండా ప్రార్థిస్తున్నావు. కాబట్టి ఈరోజు అద్భుతకరమైన రీతిలో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ జీవితంలో అద్భుత కార్యం చేయునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, సర్వోన్నతుడా, సజీవుడా, అద్భుతమైన వాడా, మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియ బిడ్డలు తండ్రి వేటి కొరకైతే ఎటువంటి కార్యం వారి జీవితాల్లో జరగాలని ఆశపడుతుంటున్నారో దానికి అనుగుణంగా మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి యొక్క మాటను బట్టి, మంచి మాటను బట్టి నీ కృతజ్ఞతలు. అయ్యా, వారి జీవితాల్లో ఈ యొక్క వాగ్దానం ఫలించును గాక, నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు చేయాలనుకున్నటువంటి మహత్ కార్యములను, మీరు చేయాలనుకున్నటువంటి అద్భుత కార్యములను ఈ రోజే వారి జీవితంలో ప్రారంభించమని అడుగుతూ తండ్రి, అయ్యా ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.